ప్రైజ్ ది లార్డ్. యెహోషువ మొదటి అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టనంటున్నారండి. అలాగే మనల్ని ఓడిపోనివ్వరు. దేవుడు మనకు సహాయం చేస్తారు. ధైర్యముగా ఉండమని చెప్తున్నారు. యుగ సమాప్తి వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారు. మరణము వరకు కూడా మనల్ని విడిచిపెట్టక నడిపిస్తారు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తూ ఉన్నారు. సొంత వారే మనల్ని విడిచిపెట్టవచ్చు, మనల్ని దూషించవచ్చు, ద్వేషించవచ్చు. ఈవెన్ మనం లేయా జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక సొంత భర్త చేత ద్వేషింపబడింది. ఆమె జబ్బు కలది, చూడడానికి రూపవతి కాదు, భర్త కూడా ప్రేమించలేదు. ఆమె కన్నీరు దేవుడు చూశారండి. దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చారు. యాకోబు గారికి ఉన్న భార్యలందరిలో కూడా ఈమెకే దేవుడు ఎక్కువ మంది సంతానాన్ని అనుగ్రహించడం జరిగింది. 6 కుమారులు ఇచ్చారు, 1 కుమార్తెనిచ్చారు. దేవుడు దృష్టిస్తున్నారండి. మనం వెలివేయబడిన వారుగా ఉండొచ్చేమో కానీ మన నిందకు తగిన ఘనతను దేవుడు ఇస్తారు. ఎక్కడైతే అవమానింపబడుతూ ఉన్నామో అక్కడే దేవుడు మనల్ని ఘనపరుస్తారు. దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఇదిగో నేను నీ ముందర నడుస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఓడిపోనివ్వను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టను. మన దేవుడు మనకు తోడుగా ఉన్నారండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, ఎంతమంది వేదనలో కృంగిపోతూ ఉన్నారో వారిని ధైర్యపరచండి. వారికి ఓదార్పు కలుగ చేయండి, లేవనెత్తండి, సహాయం చేస్తారని నమ్ముచ్చు. యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.